గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో హాయ్ హాయ్ మీ పేరు? ఝాన్సీ మంచి పేరు. అయితే ఈ న్యూ ఇయర్ కి ఈ రెజల్యూషన్ ఏముంది? ఎవ్రీ న్యూ ఇయర్ కి రెజల్యూషన్స్ ఉంటాయి కదా, ఈ న్యూ ఇయర్ కి ఏం పెట్టుకున్నారు? లాస్ట్ టైం ఏమైనా పెట్టుకున్నారు? లాస్ట్ టైం ఏం లేదు, కాలేజ్ లో ఉన్నా కదా. లాస్ట్ టైం కూడా ఏం లేదు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు? ఖాళీ అంటే జాబ్ రావాలి, ఒక 1 lakh జాబ్ కొట్టాలి నేను, అట్లాంటివి ఏం లేవు? ఉన్నాయి. జాబ్ రావాలి అంతే, జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ వస్తే చాలా, అంటే శాలరీ ఇంత ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఒక 60 ప్లస్ ఉంటే చాలు. 60 ప్లస్. ఏం చేశారు తెలుసుకోవచ్చా? ఏం చేశారు? క్వాలిఫికేషన్? బీటెక్. వెంటనే ఫ్రెషర్ కి 60? ప్రెషర్ కాదు, నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుందా? ఓకే, నైస్. ఈ న్యూ ఇయర్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంతే. ఏ జాబ్ కొట్టాలి? బ్యాంకింగ్. ఎట్లా మన లక్కీ భాస్కర్ లాగా? అలాంటి బ్యాంకింగ్ కి ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఎలా గడిచింది ఇయర్ అంతా? ఎలా ఉంది? లైక్ ఏమన్నా మంచి మూమెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఎగ్జైట్ అయ్యామంటే 4th ఇయర్ లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్. హ్యాపీ ఫెస్ట్ కానీ ఫేర్వెల్ కానీ ఉంటాయి. దాంట్లోనే కదా ఎంజాయ్ చేస్తాం. 3 years లో ఉండవుగా. ఆ 4th ఇయర్ లో ట్రిప్స్ కానీ అట్లా. ఏ బ్రాంచ్? సిఎస్. నాది సిఎస్ఏ. సో ఓకే, ఇంకా ఈ ఇయర్ లో అరే నేను ఎవరికన్నా సారీ చెప్పాలి, బాగా హర్ట్ చేశాను చెప్పడానికి లేదు. అందరు నాకే సారీ చెప్పాలి. ఎందుకంటే అందరికి మంచిగా ఉంటా కదా, అంత బాగుంటాం మాట్లాడతా. అయితే ఇంకా ఏమన్నా మమ్మీ డాడీకి చెప్పలేని విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే మా ఛానల్ ద్వారా లైక్. మా మమ్మీ డాడీ నాకు క్లోజే ఉంటారా? మొత్తం చెప్పేస్తారు. ఏం కాదు. బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఏమన్నా? ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా లేదు. అవునా? బీటెక్ చేస్తే బ్యాక్లాగ్ ఉండాలి. నేను క్లెవర్ స్టూడెంట్. పర్సెంటేజ్ 72. సర్లే మీ చదువుకున్న వాళ్ళతో మాకెందుకులే కానీ, మీరు చదువు పెట్టేలాగా ఉన్నారు. సో ఓకే, ఈ న్యూ ఇయర్ వచ్చే న్యూ ఇయర్ లో ఇంకేమన్నా అంటే హస్బెండ్ అప్పుడే కాదు, ఓకే, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇంత శాలరీ రావాలి హస్బెండ్. నాకంటే ఎక్కువే రావాలి. నీకు 60, మీ హస్బెండ్ కి? నాకు ఎంత వచ్చినా నాకంటే కొంచెం ఎక్కువే ఉండాలి. ఎంత అంటే చాలా, ఒక 70 చాలు. నాకు 60 వస్తే 70. ఇంతేనా? 60-70 ఎంత? ఏంటి 60-70? 130. బాగానే క్లవర్. నెలకి ఇంట్లో 1,50,000 ఆల్మోస్ట్ ఇంట్లో పెడితే చాలు. హ్యాపీ అంతే. న్యూ ఇయర్ కి ఏ రిజల్యూషన్స్ లేవు, ఇంకా అట్లా పోవడమే అంతే. జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ వచ్చింది, పక్కా వచ్చింది. కావద్దు జాబ్ వచ్చింది, తెలుసు అది. థ్యాంక్ యూ. హాయ్, కోడ్ టు బ్రేక్అవుట్. థ్యాంక్ యూ. సో ఏంటి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా పేరు కోడ్ టు బ్రేక్అవుట్ కాదు స్వామి. బ్రేక్అవుట్ ఏరియా క్యాప్టేరియన్ కాదు. నా పేరు బి అనిల్ కుమార్. మా నాన్న పేరు పోతలయ్య. మా అమ్మ పేరు లక్ష్మీనరసమ్మ. నా అది అంతే. మిమిక్రీ బాగా చేసావు, చాలా బాగుంది. టాలెంట్ కూడా ఉంది బ్రో, గుర్తించండి. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ రిజల్యూషన్ చాలా మంది కొంచెం రకరకాలుగా పెట్టుకుంటారు, బాగుంటాయి వినడానికి కూడా. నీకేమన్నా ఉంది కానీ న్యూ ఇయర్ రిజల్యూషన్? మార్పు చెందినవాడే మనిషి అని మంచి మాటలతో మంచి భావాలతో ఆ రాకేష్ మాస్టర్ వచ్చాడు. ఆయన్ని ఉదాహరణ తీసుకుని ఆయన పోయాడు. ఆ ఇయర్ కూడా పోయింది, అన్ని పోయాయి, కానీ నేను ఇక్కడే ఉన్నా, బతికే ఉన్నా. ఆయనలాగా నేను పునర్జన్మ ఎత్తుతూనే ఉంటాను అనమాట. అంటే ఆయన చెప్పాడు కాబట్టి పాటిస్తూ ఉంటాను, ముందుకెళ్తా ఉంటాను, సాగిస్తూ ఉంటాను. కానీ ఇదే పాయింట్ రోజు ఈ December 31 వచ్చిందంటే పీకాలరా, సాధించాలరా అని అనుకుంటాను. కానీ అక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటావా? 2021 లో ఇదే అనుకున్నా, 2020 వచ్చింది, అయిపోయింది. 2023 లో అనుకున్నా, మళ్ళీ 2024 వచ్చింది, అయిపోయింది. 2025 లో కూడా అనుకున్నా. స్టార్టింగ్ లో ఏమనుకున్నావు? చెయ్యాలి, సాధించాలి, లక్ష్యాన్ని, అది లక్ష్యం, అది లక్ష్యాన్ని జయించాలి, ముందుకెళ్ళాలి అనుకున్నా. ఏం లేదే, అదేం లేదు, మొత్తం డల్ అన్నట్లు. 2026 కూడా వస్తుంది, అయిపోతుంది. ఏముంది, ఫేమస్ అయిపోతుంది, ఏమి లేదు. అట్లా సంవత్సరం మారుతాయి, నేను మారను కాదు.
ఉంటాయి కానీ అవి స్టార్టింగ్ అనుకుంటున్నాం, ఎండింగ్ వచ్చేసరికి తుస్ అవుతుంది. అట్లా పటాకు ముందుకు వచ్చి లాస్ట్ పోయిన తర్వాత చూస్తుంటుంది కదా, అట్లా ఏం చెప్తారు. జిమ్ కి వెళ్ళాలి, 6 ప్యాక్ చేయాలి, జిమ్ కి వెళ్ళా, 6 ప్యాక్ చేయాలి కాదు కానీ ఏదో ఒకటి గట్టి అనుకుంటాను అన్నమాట. అది కాదు, మళ్ళీ గట్టిగా అనుకుంటానా, అది అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటా అన్నమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతానే ఉన్నా అనమాట. ఎక్కుతానే ఉన్నా 11 మెట్లకి 12 మెట్లకి గుడి వచ్చింది. గుడి వచ్చింది, ముక్కున్నది, అప్పుడే ముక్కున్న దేవుడికి. నిన్ననే, ఈ రోజు పొద్దున్నేనే వెళ్ళాలి దేవుడా, 12 సంవత్సరాల నుంచి ముక్కుతూ ఉన్నాను, ముందుకెళ్ళిపోయి అని చెప్పి. ఇంకా ముందుకు ఎక్కడానికి ఏం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడమే. అది నడుస్తా ఉంది. ఈ ఇయర్ లో అంటే అయిపోయిన ఇయర్ లో ఏమన్నా మంచి మెమరీస్ గానీ, చేసిన డెవలప్మెంట్లు గానీ ఏమైనా ఉన్నాయా? లైక్ ఎంటర్టైనింగ్ మన జాతకం అంతా అంతే అంట. మనకి ఎవరున్నారు బ్రో ఎంజాయ్ చేయడానికి? సింగిల్స్, మనం ఏం చేయలేమన్నమాట. మరి మనకి ఏం లేదు. 26 లో అయినా మింగిల్ అయ్యే ఛాన్స్ ఉందా? మింగిల్ దేవుడా, ఈ జన్మలో అయినా నాకు దేవుడు లేదు బాబా. నీకు ఈ జన్మలో అసలు ఇయర్ లో కాదు, నీకు ఈ జన్మలోనే లేదు బాబా అని చెప్పి దేవుడు కూడా అవార్డులు ఇస్తున్నట్టు, అదేదో రీల్ చేసినట్టు నా బతుకు కూడా అది కాదనమాట. మింగిల్ తో సంబంధం లేదు, ముందుకెళ్దాం, కష్టపడుతూ ముందుకెళ్దాం. ముందుకెళ్ళినప్పుడు ఏదో రోజు ముందుకెళ్తామని నా అభిప్రాయం. అలా ఇచ్చాం. సరే, 26 లో నేను ఇది చేయాలనుకుంటున్నా బ్రో అంటే ఏం సాధించాలనుకున్నావు? ఈ లక్ష్యం ఏంటి? రీజన్ ఏంటి? మా అమ్మ ఎప్పుడు చిన్నప్పుడు చెప్తూనే అనమాట, కొనగా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఎవరికి చెప్పొద్దు అని. అందుకే నీకు కూడా చెప్పను. అదేనమాట, నిజంగా చెప్పను భయ్యా, చెప్పను బ్రదర్, చెప్పను. కానీ మీమ్స్ ఏం కాదనమాట, సినిమాలు ఎక్కువ చూస్తా. ట్రై చేయొచ్చు కదా. వద్దులే, అందుకే ట్రై చేస్తాను, ఇదే చెప్పట్లేదు. అది ప్రేమకు వచ్చు, అయితే హ్యావ్ ఏ వన్ గోల్ అనమాట. ఏదో చేయాలని చెప్పి ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి అయితే రావడం జరిగింది అనమాట. ఇదైతే కామెడీ చెప్పాను కానీ ఇవన్నీ సీరియస్ మాట్లాడుకున్నాను. అయితే ఏంటంటే వాట్ యూ హ్యావ్, ఇది సీరియస్ కామెడీ అయితే కాదు. వాట్ యూ హ్యావ్, మనకైతే ఏదైతే టాలెంట్ ఉందో, అంటే మీకు యాంకరింగ్ ఇష్టం, మీరు బెస్ట్ ప్రొఫెషనల్ అవ్వాలి, మంచి యాంకర్ అవ్వాలని చెప్పి మీ గోలు, ఈ లక్ష్యానికి చూజ్ చేసుకున్నారు, వచ్చాడు. ఆయన కెమెరామెన్ అంటే ఇష్టం, కెమెరా అంటే ఇష్టం అనమాట. కెమెరాని ఎలా తిప్పాలి ఏంటి సంగతి చెప్పి జామ్స్ కెమెరామెన్ అంత పెద్ద కెమెరామెన్ అయ్యాడంటే కెమెరామెన్ కాదనమాట. కెమెరామెన్ అంటే కెమెరామెన్ అయినా ఎందుకు ఆయన పేరు ఎంత పడుతుందంటే దే స్పెండ్ ద లాట్ ఆఫ్ టైం, హార్డ్ వర్క్, అన్ని చేస్తేనే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఒక పేరు అనేది బయటకు వస్తుంది అనమాట. అలాగే దానికోసం ప్రతి సంవత్సరం నేనైతే పరితపిస్తాను ఉన్నాను అనమాట. ఒక 10 మందికి తెలిసాను, ఇప్పుడు 20 మందికి తెలిసాను. దానికోసం కష్టపడుతూ ఉంటాను. హీరోయిన్ కాదు భయ్యా, నాకు ఆ పిచ్చింది కాబట్టి ఏదో ఒక చిన్న క్యారెక్టర్ హీరోను యాక్టర్ ఏదో ఒకటి చేయండి, కొంచెం ఫేమస్ చేయండి. కావాలంటే మీకోసం ఒక డైలాగ్ డైలాగ్ అంటే జనాలు ఇప్పుడు వరకు కామెడీ చూసిన నన్ను సీరియస్ చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాను. మా చరణ్ వచ్చాడు, చరణ్ అన్న ఏం డైలాగ్ చెప్పన్నా? ఆ బాలయ్య సినిమా ఫుల్ లెంత్ డైలాగ్ కూడా చెప్తాము. దేని గురించి చెప్తాను చెప్పు. ఎన్టీఆర్ గారి పవర్ఫుల్ డైలాగ్ అంటే రైతు గురించి ఒక డైలాగ్ అవుతుంది అనమాట. మనకి మంచిగా ఉంటది, ఇది మంచిగా సూపర్ ఉంటుంది. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కోడికు తొక్కయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పెట్టి కొండ్రదేసి దిక్కుది నిద్దుగాలేసి నారు పెట్టి దుమ్ము చేసి పత్తు నాటి పైరు పెంచి పస్తుండి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి ముసలేముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోతకోసి కుప్పరుచి బస్సగట్టి బండగట్టి పత్తికొచ్చి మిల్లుకొచ్చి బేరమాటి కాటగట్టి పైకమంతా లెక్కగట్టి కళ్ళగద్ది కట్టగట్టి పక్కనట్టి అలసనంత తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 గాన్ రైతు బిడ్డ నెత్తురం చెమసేసి వెనకేసిన సొమ్మును వెనక్కి దేరిపోయి కాజేయడానికి నీకు ఎన్ని గుండెలువే కుక్కకి నక్కకి క్రాస్ లో పుట్టిన కుక్కలు నక్కడ కొడక. అదేనమాట. ఇంత ముందుగా అంటే జనాలు చూసిన ప్రేక్షకులు ఇంత ముందుగా వరకు వీడియో అనుకున్నారు, ఇప్పుడైతే మంచి అనుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో, న్యూ వచ్చేస్తుంది, మీరు వచ్చింది కూడా ఆల్మోస్ట్ రేపు లేదు ఎల్లుండి. ఇయర్ రిజల్యూషన్ ఏంటి బ్రో? రిజర్వేషన్ అంటే ప్రతి సంవత్సరం ఉన్నట్టే ఈ సంవత్సరం ఉంటది బ్రదర్. కొత్తగా ఒక డేట్ క్యాలెండర్ తప్ప మిగతావన్నీ సేమ్ టు మన జీవితాలు మారవు బ్రో. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అయి ఉన్నారు? ప్రెస్టేజ్ అంటే ప్రతిసారి ట్రై చేస్తూనే ఉన్నాం, అయితేనే ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ అంటే 2025లో కూడా ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాను. ఏం చెప్పింది? ఖచ్చితంగా నో చెప్పుకుంటా. ఖచ్చితంగా నోనే చెప్పింది బ్రో. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసింది. నెక్స్ట్ ఇయర్ కి కొత్త పిల్ల వెతుక్కోవాలి. లేదు బ్రో, మళ్ళీ ట్రై చేయాలి కొత్తగా. ఈ 2026లో కొత్త పిల్లని చూసుకుందాం అనుకుంటాను. బయట చాలా దారుణంగా ఉన్నది, దరిద్రంగా ఉంది బ్రదర్. ఏంటి రిజల్యూషన్ ఏంటి? ఇయర్ రిజల్యూషన్ ఏమైనా అనుకుంటున్నారా? జిమ్ కి వెళ్ళాలి, 6 ప్యాక్ చేయాలి, నన్ను రిజెక్ట్ చేసింది, ఈసారి 6 ప్యాక్ పడేద్దాడు. 6 ప్యాక్ అని కాదు కానీ మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా అమ్మాయి వచ్చేస్తుంది. జాబ్ లేదా ఇప్పుడు? జాబ్ లేదు బ్రదర్. అదే
డెఫినెట్లీ న్యూ ఇయర్ లో జాబ్ కావాలి. ఎస్ New Year డెఫినెట్లీ తర్వాత. ఎస్. ఎంత శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సాలరీ 30K వరకు అంటే నార్మల్ ఫస్ట్ స్టార్టింగ్ Sample. షాంపిల్ ప్రతాపం చూపిస్తా. ప్రతాపం మన పర్ఫార్మెన్స్ పెట్టి తీసుకున్నాలే గట్టి సాలరీ. ఓకే, ఎన్ని బ్రేకప్లు అయినాయి? ఒక 2 అయిపోయినాయి బ్రో. 2 ఏంటి ఒక్క ఇయర్ లోనేనా? అవును అవును అనే తట్టుకున్నావే. గట్టిగా ఉండే బ్రదర్. మళ్ళీ ఎందుకు 2 అయినాయిగా బ్రో, ఆపేయొచ్చుగా. అంటే ఈసారి గట్టిగా ట్రై చేస్తాం మంచిగా చూసుకుందాం అని. చూసుకుందామని. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పు నీకు? క్వాలిటీస్ ఏం లేదు బ్రదర్, మంచిగా ఉండాలి మనతోటి, మంచిగా ప్రియారిటీ ఇవ్వాలి మనకంటూ. ఇంతకు ముందు తెలియలేదా? ఇవ్వలేదు అంటే మా ఏదైనా డబ్బు చూస్తాం తప్ప మా బ్యాక్గ్రౌండ్ మన పర్సనాలిటీ మంచిగా ఉన్నాడా లేదా బిహేవియర్ ఏం లేదు. ఓకే Yes. ఓకే, మొత్తానికి అయితే ఈ న్యూ ఇయర్ లో ఒక అమ్మాయిని పటాయించాలని అనుకున్నాం. ఖచ్చితంగా అనుకుంటున్నా, డెఫినెట్లీ చేస్తా. అదే, నువ్వు ఎట్లా రిజెక్ట్ చేసింది అసలు? ఎట్లా ప్రపోజ్ చేసావు చెప్పు? రిజెక్ట్ చేయడానికి అదర్ క్యాస్ట్ సో సరే, ఎట్లా ప్రపోజ్ చేస్తావు జనరల్ గా నీ స్టైల్లో? ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేస్తున్నావు, నీకు ఆ ఛాన్స్ వచ్చింది 2026 లో. ఒక అమ్మాయినగా మా కెమెరామెన్ ఒక మంచి అందమైన అమ్మాయి అనుకోండి, ప్రపోజ్ చేయండి ఒకసారి. హాయ్ అండి, బాగున్నారండి? మేము చూడకుండా అనిపించింది అండి. ఐ లవ్ అండి. ఇంతే ప్రపోజ్ చేశారు ఇద్దరు అమ్మాయిలకు? అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ వాళ్ళు, సో అలా సెట్ అయిపోయారు. సో మొత్తానికి 2026 లో ఇప్పుడు మీరు ఏ స్టైల్లో అయితే ప్రపోజ్ చేశారు అదే స్టైల్ చేయండి, పక్కా పడిపోద్ది అమ్మాయి. డెఫినెట్లీ బ్రదర్, అదే కంటిన్యూ చేసేస్తా. ఓకే, థ్యాంక్ యూ. రైట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి